దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే మినిస్ట్రీస్ తరపున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాము. జీవాధిపతి యేసు అనుదిన వాగ్దానాల సందేశాన్ని వీక్షిస్తున్న దేవుని బిడలైన మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను. దయచేసి YEM యూట్యూబ్ ఛానళ్లను మీరు ప్రతి ఉదయము ఈ 5 నిమిషాలు 6 నిమిషాలు వచ్చే సందేశాన్ని విని దైవాశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ మారు మనసు బాప్తీసము రక్షణ అనుభవం కలిగి సంఘ సభ్యులుగా చేర్చబడి నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలనేదే మా ఆశ. అందుకొరకై మేము ఎంతో వ్యయ ప్రయాసాలతో మరి ఎంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మరి ఎంతో ఖర్చు పెట్టి ఈ యొక్క అనుదిన వాగ్దానాల కార్యక్రమమును మేము మీకు ప్రచారం చేస్తున్నాం. ఇది మీ బంధువులకు మీ స్నేహితులకు మీకు తెలిసిన వారందరికీ ఈ ఛానల్ను పరిచయం చేయండి. అంతేకాదు మరి సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని వాక్యాన్ని అనుదినం మీరు విని దేవుని మేలులు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో జీవాధిపతి యేసే అనే కార్యక్రమమును వీక్షిస్తూ అనుదిన వాగ్దానాల సందేశాన్ని వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? మంచిది. దేవునికి స్తోత్రం. మారు మనసును గురించిన అంశాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఈరోజు పరిశుద్ధ గ్రంథముల నుండి మరొక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి మరి యేసుక్రీస్తు మరి దేవుని సువార్తను ప్రకటించినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఏమంటున్నాడు? గలిలయలోకి వచ్చాడు. ఏమని? కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మారు మనస్సు పొందాలి అని చెప్తున్నాడు. యేసు ప్రభు అరణ్యంలో 40 దినాలు సాతానును మరి జయించి అరణ్యవాసము చేసిన తర్వాత ఆయన గలిలయ ప్రాంతాల్లోనికి వచ్చి ఈ వాక్యాలను ప్రకటిస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రకటిస్తున్నప్పుడు సువార్తను నమ్ముడి చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. ఈ నేటి దినాల్లో చాలా చోట్ల దేవుని సువార్త ప్రకటించబడుతుంది. సువార్త అంటే యేసుక్రీస్తు జననమును గురించి, యేసుక్రీస్తు మరణం పునరుద్ధానాన్ని గురించి ప్రకటించటమే సువార్త. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తనకు తానుగా ప్రత్యక్షమై తనకు తానుగా మరి ఆయన అనేకమైన మరి అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు. కానీ ఈ అద్భుతాలు ఏది ఆయన ప్రకటించుకోవట్ల. ఇక్కడ ఒకటే ప్రకటించినట్లుగా మనకు కనబడుతుంది. ఏమని చెప్తున్నాడంటే, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఈ రోజున చాలామంది యేసుక్రీస్తు సువార్తను సరిగా నమ్మట్లేదండి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడన్నది తెలియట్లా. యేసుక్రీస్తు పుట్టినరోజు పండుగ ఘనంగా జరుగుతున్నారు. యేసుక్రీస్తు మరి గుడ్ ఫ్రైడే ఆయన శిలువలో మరణించాడని ఘనంగా పండుగ చేస్తున్నారు. పండుగకే పరమార్థమైన భక్తులు అయిపోయారు. కానీ యేసుక్రీస్తుని హృదయంలోనికి చేర్చుకొని సంపూర్ణ మారు మనసు కలిగి దేవుని సాక్షిగా జీవించే జీవితాన్ని కొనసాగించి విశ్వాసులు కానీ కొందరుగానే ఉన్నారు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఆనాడు గలిలయలో ఆయన మారు మనస్సు పొందండి అని చెప్పి అక్కడ వారిని బతిమలాడుకున్నట్లు ఈనాడు అల్పులమైన దేవుని పరిచారకులమి దేవుని సేవకులమైన మేము కూడా ఇదిగో ఈ సువార్తను మీ కొరకు ఇలాగ ప్రకటిస్తున్నాం.
ఎందుకయ్యా ఈ సువార్తని ఇలా ప్రకటిస్తున్నామంటే యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం సశరీరుడికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనం మార్పు కోసమే వచ్చాడు. అంతేకాదు ఆయన కల్వరి శిలువలో ఎందుకు త్యాగమును శ్రమను అనుభవించాడు అంటే ఆయన మనందరి మార్పు కోసమే కల్వరి శిలువలో శ్రమను అనుభవించాడు. నీకు నాకు రావలసిన శిక్ష ఆయన భరించాడు. మనందరి కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణమించి 3వ దినమున మృత్యుంజయుడిగా సమాధి చేయబడి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆరోహణమై ఆయన వెళ్ళాడు. ఆయనుండు స్థలములో నిన్ను కూడా ఆయన నన్ను ఉంచాలని ఆయన మరలా ఇప్పుడు రాబోతున్నాడు. ఇప్పుడు ఎవరి కోసం రాబోతున్నాడు అంటే మార్పు చెందిన బిడలని ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళాలని, మారు మనసు కలిగి సువార్తను నమ్మి ఆ సత్యాన్ని గ్రహించిన వారిని ఆయన దగ్గరికి తీసుకెళ్లాలని ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి ఇంకా త్వరగా రాబోతున్నాడు. అందుకని ఆయన రాకట చాలా అతి వేగంగా ఉన్నది కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నిజమైన మారు మనసు పొంది యేసుక్రీస్తు సువార్తను నమ్ము. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో అంటే నిన్ను నన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఆయన శ్రమలు అనుభవించాడు అంటే మనము ఇంకా పాపములో బ్రతకకూడదని మన పాపమును ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు పాపి అయ్యాడు. కాబట్టి మనమందరము కూడా మారు మనసు పొంది ఆ సువార్తను నమ్మి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి ఆ నిత్యరాజ్యానికి చేరువవ్వాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్.